అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెనిజులా నుంచి తన ఫోకస్ క్యూబాపై పెట్టారు. ఇక వెనిజులా నుంచి చుక్క ఆయిల్ కానీ లేదా డబ్బు కానీ ఇవ్వమని తేల్చి చెప్పారు. నేరుగా అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని హెచ్చరించారు. లేదంటే ఇబ్బందులు తప్పవని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ ద్వారా ఆదివారం బెదిరింపులకు పాల్పడ్డారు. తమ మాతృదేశం కాపాడుకునేందుకు చివరి రక్తబొట్టు వరకు ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామని క్యూబా కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. తాజా పరిణామాలపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెనిజువెలా నుంచి తన ఫోకస్ను క్యూబాపై పెట్టాడు. ఇక వెనిజువెలా విషయానికొస్తే క్యూబాకు పెద్ద మొత్తంలో చమురు సరఫరా చేస్తోంది. తాజాగా ఈ నెల 3న వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేసినప్పటి నుంచి క్యూబాకు చమురు సరఫరా కావడం లేదు. దీనిపై ట్రంప్ ఆదివారం క్యూబాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అలా అని డబ్బు కూడా రాదని తేల్చి చెప్పాడు. చమురు కావాలంటే తమతోనే డీల్ కుదుర్చుకోవాలని, లేదంటే క్యూబాకు చమురు సరఫరా కాదు, అలా అని డబ్బు కూడా రాదని తేల్చి చెప్పాడు. ఇక క్యూబాకు ఒపెక్ దేశాల నుంచి కూడా చమురు అందకుండా అమెరికా అడ్డుకుంటోందని తాజా షిప్పింగ్ డేటాను బట్టి చూస్తే తెలుస్తోంది. ఇక క్యూబాకు విషయానికే వస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి వెనిజువెలా ఆయిల్తో పాటు డబ్బుపై ఆధారపడుతోందన్నారు ట్రంప్. ఇక ట్రంప్ క్యూబాను తమతో డీల్ చేసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నాడు. మరి ఆ డీల్ ఎలా చేసుకోవాలో మాత్రం చెప్పలేదు. అయితే అమెరికా అధికారులు మాత్రం గత కొన్ని వారాల నుంచి క్యూబాపై చమురు కొనుగోలు చేయాలని ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు. ఇక ఆదివారం నాడు ఉదయం ట్రంప్ ట్రూత్ సోషల్లో మరో పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న క్యూబాకు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ప్రెసిడెంట్ అవుతారని పేర్కొన్నారు. వెంటనే రూబియో ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది కదా అంటూ కామెంట్ చేశారు. దీనికి క్యూబా ప్రెసిడెంట్ మిగ్యూల్ డియాజ్ కానెల్ ఘాటుగానే స్పందించారు. ట్రంప్ బెదిరింపులకు భయపడమని తేల్చి చెప్పారు. క్యూబా స్వతంత్ర దేశం, సార్వభౌమత్వ దేశం, ఎవరి పెత్తనాన్ని సహించమని, తమకు తోచిన విధంగా నడుచుకుంటామని ప్రెసిడెంట్ ట్రంప్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. క్యూబా అమెరికాపై దాడి చేయలేదు. గత 66 సంవత్సరాల నుంచి అమెరికా తమపై దాడి చేస్తోంది. తాము అమెరికాను బెదిరించలేదు, అమెరికానే తమను బెదిరిస్తోంది. తమ మాతృభూమిని రక్షించుకోవడానికి చివరి రక్తపు బొట్టు వరకు ధారపోయడానికి తమ ప్రజలు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదిలా ఉండగా క్యూబా విదేశీ వ్యవహారాల మంత్రి బ్రూనో రోడ్రిగోజీ ట్రంప్ బెదిరింపులకు స్పందించారు. న్యాయం, ధర్మం తమ వైపు ఉన్నాయన్నారు. అమెరికా వ్యవహారం చూస్తుంటే పట్టపగ్గాలు లేని రౌడీలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఆధిపత్యం చెలాయిస్తోందని, కేవలం క్యూబాపైనే కాకుండా యావత్ ప్రపంచాన్ని బెదిరిస్తోందని రోడ్రిగోజ్ ఎక్స్లో ఘాటుగా స్పందించారు. క్యూబా ఏ దేశం నుంచైనా ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి హక్కు ఉంది. అదే సమయంలో క్యూబా నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేసుకునే హక్కుంది. అయితే క్యూబాపై ప్రధానంగా ఒక ఆరోపణ మాత్రం చక్కర్లు కొడుతోంది. వెనిజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోకు క్యూబా బాడీగార్డులను పంపించింది. క్యూబా సెక్యూరిటీ సర్వీసులు ఆఫర్ చేసి దానికి గాను డబ్బులు వసూలు చేస్తోందన్న ఆరోపణల్లో నిజం లేదని క్యూబా విదేశాంగ మంత్రి వివరించారు. క్యూబాపై అమెరికా వాణిజ్యపరమైన ఆంక్షలు విధించిన తర్వాత 2000 సంవత్సరం నుంచి క్యూబా వెనిజువెలా చమురుపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. హ్యూగో చావెజ్తో కుదిరిన ఒప్పందంలో భాగంగా అప్పటి నుంచి మదురో ప్రెసిడెంట్గా ఉన్న ఇటీవలి కాలం వరకు వెనిజువెలా నుంచి క్యూబా చమురు దిగుమతి చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో వెనిజువెలా వద్ద చమురు శుద్ధి సామర్థ్యం తగ్గింది. దీంతో క్యూబాకు ముడి చమురుతో పాటు ఇంధనం ఎగుమతులు కూడా గణనీయంగా తగ్గాయి. అయితే క్యూబాకు గత ఏడాది చివరి వరకు రోజుకు 26,500 బ్యారెల్స్ ముడి చమురు గణనీయంగా సరఫరా చేసినట్లు షిప్ ట్రాకింగ్ డేటాతో పాటు వెనిజువెలాకు చెందిన ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ కంపెనీ PDVSA డాక్యుమెంట్ల ప్రకారం తెలుస్తోంది. క్యూబా ఆయిల్ అవసరాలను వెనిజువెలా దాదాపు 50% వరకు తీరుస్తోంది. అలాగే మెక్సికో నుంచి కూడా ఆయిల్తో పాటు ఇంధనం దిగుమతి చేసుకుంటోంది. మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షీన్బామ్ గత వారం మీడియాతో మాట్లాడుతూ మదురో అపహరణ తర్వాత క్యూబాకు ఆయిల్ ఎగుమతులు పెంచలేదని వివరణ ఇచ్చుకున్నారు. క్యూబా విషయానికొస్తే వెనిజువెలా నుంచి చమురు సరఫరా అయ్యే అవకాశాలు దాదాపు నిలిచిపోయాయి.
క్యూబా తమ దేశీయ అవసరాలకు ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సిందే. ఇటీవల కాలంలో కమ్యూనిస్టు దేశమైన క్యూబా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 1990 తర్వాత ఇటీవల సంవత్సరాల్లో క్యూబాకు కష్టాలు మొదలయ్యాయి. కమ్యూనిస్టు దేశమైన సోవియట్ యూనియన్ ముక్కలు చెక్కలైన తర్వాత నుంచి క్యూబా ప్రజలు రోజువారీ కనీస అవసరాలు తీరడం లేదు. రోజు విద్యుత్ కోతలు, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం, దీంతో పాటు దేశంలోకి టూరిస్టుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒకవేళ అమెరికా వెనిజువెలా నుంచి ఆయిల్ సరఫరాను నిలిపివేస్తే పరిస్థితులు మరింత దిగజారుతాయి. ఇటీవల కాలంలో క్యూబాకు సమీపంలోని కరేబియన్ నుంచి అట్లాంటిక్ సముద్రం తీరంలో అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో క్యూబాకు బయటి నుంచి ఎలాంటి చమురు రాకుండా అడ్డుకుంటాయి. దీంతో క్యూబా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా క్యూబాకు చెందిన కొంతమంది పౌరులు మాత్రం అమెరికాపై మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం వెనిజువెలా ఆయిల్ నిలిచిపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని, లేదంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ప్రజలు కూడా క్యూబా ప్రెసిడెంట్కు సలహా ఇస్తున్నారు. క్యూబా ప్రజల విషయానికొస్తే ప్రస్తుతం క్యూబాలో విద్యుత్ సరఫరా లేదు, గ్యాస్ లేదు, లిక్విఫైడ్ గ్యాస్ లేదు అని వాపోతున్నారు. త్వరలోనే మంచి రోజులు రావాలని కోరుకుంటున్నామన్నారు. మరికొందరు ట్రంప్ బెదిరింపులకు భయపడమని తేల్చి చెబుతున్నారు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని క్యూబా ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉంటున్నారు. అయితే క్యూబా రాజకీయ పరిశీలకులు మాత్రం ట్రంప్తో పాటు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోలు కూడా క్యూబా ప్రభుత్వాన్ని మార్చాలని చూస్తున్నట్లు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్యూబా విషయానికొస్తే అమెరికాకు పక్కలో బల్లెంలా తయారైంది. ఫ్లోరిడాకు 145 కిలోమీటర్ల దూరంలో క్యూబా ఉంది. అయితే అమెరికాకు బద్ధశత్రువులైన సోవియట్ యూనియన్ లాంటి దేశాలు, ఉదాహరణకు చైనాతో పాటు వెనిజువెలాతో సంబంధాలు పెట్టుకోవడం అమెరికాకు నచ్చదు. అమెరికా వాదన విషయానికొస్తే తమ బద్ధశత్రువులతో సంబంధాలు పెట్టుకోవద్దని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక ట్రంప్ మాత్రం క్యూబాలో ప్రభుత్వాన్ని మార్చాలన్న ఉద్దేశం తనకు లేదు అంటూనే క్యూబా అమెరికాతో ట్రేడింగ్ పార్ట్నర్ కావాలంటున్నాడు. అమెరికాలో నిత్యావసర ధరలు పెరిగాయి. ఇంటి అద్దెలు ఖరీదైన వ్యవహారంగా మారాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పెరిగిందని అమెరికన్లు వాపోతున్నారు. ఇదే ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటూ ఎన్నికల ముందు హోరెత్తించాడు. తీరా చూస్తే ట్రంప్ 7 దేశాలపై బాంబులు కురిపించాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేకుండా పోతోందని అమెరికన్లు మండిపడుతున్నారు. ముందు అమెరికన్లను చూడండి, తర్వాత క్యూబా సంగతి చూడవచ్చు అంటూ ఎత్తి పొడుస్తున్నారు. మరి ట్రంప్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.